సరే. ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 5వ అధ్యాయము 7వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. ఈ శ్లోకానికి సంబంధించిన వివరణ ఇంతకు ముందు మనం అధ్యయనం చేసిన 3-4 శ్లోకాలతో అనుబంధాన్ని కలిగి ఉంది. డిటాచ్మెంట్ అంటే మనం చేసే పని మీద ఇంద్రియ తృప్తికి సంబంధించిన ఎలాంటి ఆసక్తి, వ్యక్తిగత ఆసక్తి లేకుండా ఉండడము. సన్యాసస్తు ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నాం? 6వ శ్లోకంలో సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తం అయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరే నాది గచ్చతి. దీన్ని మనం నిన్న చర్చించాం. సన్యాసము అంటే అర్థం ఏమిటి అనే దాని గురించి మనకి శ్రీల ప్రభుపాదుల వారు అనేక పర్యాయాలు చక్కగా వివరించి చెప్పారు. భౌతికమైన ఈ జగత్తుని త్యజించడము అంటే కృత్రిమ రూపంలో కాదు, నిజంగా భౌతిక జగత్తుని త్యజించడము అంటే అర్థం ఏమిటో ఇక్కడ వివరించబడింది. యోగయుక్త. యోగయుక్త అంటే మనం కృష్ణ చైతన్యంలో స్థిరపడి ఉండాలి. అప్పుడు మనం భౌతిక కార్యక్రమాల్ని త్యజించగలుగుతాం. లేకపోతే భౌతిక కార్యక్రమాల్ని త్యజించడము అనే ప్రక్రియ సాధ్యమయ్యే విషయం కాదు. చూడండి, ఇప్పుడు ఓ నేను త్యాగం చేస్తున్నాను అంటే నేనున్న గదిని ఖాళీ చేశాను అనుకోండి, మరో గదిలోకి వెళ్ళాలి కదా. ఈ స్థలంలో నేను ఉండట్లేదు, త్యాగం చేస్తున్నాను, మరో స్థలంలో ఉండాలి కదా. అది జీవుల యొక్క సహజ సిద్ధమైనటువంటి స్థితి. జీవులందరూ కూడా ఏదో రకమైన కార్యక్రమంలో నిగ్రహం కావాలి అనుకుంటారు, ఏదో రకమైన కార్యక్రమం. అంతేకాని చేసే పనులన్నీ కూడా త్యజించి వీటన్నిటి నుంచి అనుబంధాన్ని కోల్పోయి అనురక్తిని కోల్పోయి ఉండాలి అనుకోవడము మనకి ఆనందాన్ని ఇవ్వలేదు. కొంత అనురక్తి కూడా కలిగి ఉండాలి. చూడండి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ఇల్లు నాకు ఇష్టం లేదు, వదిలేశాను, త్యాగం చేశాను, మరో ఇంటిలోకి వెళ్ళి ఉంటాను. ఈ కుటీరం బాగాలేదు, మరో కుటీరంలోకి వెళ్తాను కదా. ఈ శరీరము నచ్చలేదు, వదిలేస్తున్నాను, మరో శరీరాన్ని స్వీకరిస్తాను. ఎందుకనంటే నేను శాశ్వతుడను, శాశ్వతమైన జీవాత్మగా నా లక్షణాల్లో ఒక ముఖ్య లక్షణం ఏంటి? శాశ్వతత్వము, సత్, శాశ్వత. దీని నుంచి నేను విముక్తి పొందాను, దీన్ని త్యాగం చేస్తున్నా అంటే అర్థము నేను కూడా పరిసమాప్తంగా లేకుండా పోయాను అని కాదు. నేను ఎప్పటికీ ఉంటాను. మనకి ఎప్పటికీ ఉంటాం కాబట్టి అంతర్లీనంగా మనం ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే ఏదో ఒక దానికి మనము అనుసంధానమై ఉంటాం, అనుబంధతని కలిగి ఉంటాం. అలా అనుబంధతని లేకుండా భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టడము, భౌతిక స్థితిని వదిలిపెట్టడం సాధ్యం కాదు. సన్యాసస్తు మహాబాహు. కృత్రిమంగా నన్ను నేను ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన స్థితుల నుంచి విరమించుకున్నట్టయితే అప్పుడు కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? కృత్రిమంగా దుఃఖం ఆప్తం అయోగత. భౌతికమైనటువంటి స్థితుల నుంచి నన్ను నేను ఎప్పుడు విముక్తం చేసుకోగలను? సరి అయినటువంటి మరో రకమైనటువంటి అనుబంధతతో
అనురాగాన్ని పెంచుకున్నప్పుడు అంటే భౌతికమైన స్థితిని ఎప్పుడు వదిలిపెట్టగలను? నా ఇంద్రియాలని నేను ఆధ్యాత్మిక కార్యక్రమంలో నియుక్తం చేసినప్పుడు భౌతికమైన స్థితి నుంచి వదిలిపెట్టాలి. ఏ రకమైనటువంటి కార్యక్రమంలో నిమగ్నం కాలేదనుకోండి, ఉత్తమ కార్యక్రమాలు, ఉన్నత కార్యక్రమాలు, అత్యున్నత కార్యక్రమాలు ఏవి చేయలేదనుకోండి, అది నిజానికి వేదనకి కారణభూతం. చాలా కష్టతరమైనటువంటిది ఏ కార్యము చేయకుండా. ఉదాహరణకి గృహస్థ జీవనాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. కుటుంబ పరంగా జీవనాన్ని గడుపుతున్నాడు. కుటుంబానికి సంబంధించిన సంబంధాలన్నీ కూడా త్యజించాడు అనుకున్నాడు. అలా వదిలేశాడు. కానీ దానికన్నా ఉన్నతమైన సంబంధాల్ని అది ఏర్పరచుకోలేకపోతే ఆ వ్యక్తి, అప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి భావనని పొందుతాడు? ఓహ్! ఇవన్నీ కుటుంబాన్ని వదిలేశాను కానీ, అది చేసి నేను తప్పు చేశాను. కుటుంబంతో ఉన్నప్పుడే నేను ఆనందంగా ఉన్నాను. కానీ కృష్ణుడు ఏమంటాడు? సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగత. అయోగత అంటే ఇక్కడ అర్థం ఏమిటి? మనకి కృష్ణుడితో అనుసంధానం లేకపోతే, కృష్ణ చైతన్యాన్ని కలిగి ఉండకపోతే, కృష్ణ చైతన్యం లేకుండా కేవలము సన్యాసము, వైరాగ్యాన్ని మాత్రమే ప్రదర్శిస్తే, అన్నిటిని వదిలిపెట్టేస్తే, అది నిజానికి దుఃఖానికి కారణభూతమవుతుంది. మిజరీ, దుఃఖము. దుఃఖం ఆప్తుం యోగయుక్తో మునిర్బ్రహ్మ. ఎవరైనా సరే అలా కాకుండా భగవంతుని యొక్క సేవలో నియుక్తమైనాలనుకోండి, కృష్ణ సేవలో యోగయుక్తో మునిర్బ్రహ్మ. నచిరే నచిరే ఏంటది? నచిరేనా ఆదిగచ్చతి. యోగయుక్త బ్రహ్మ. నేను భగవంతుడైన కృష్ణుడికి అనుసంధానం చేయబడి కృష్ణ చైతన్యంలో కృష్ణ భక్తులు నియుక్తమైన అనుకోండి, అచిరేనా, అచిరేనా అంటే అతి శీఘ్రంగా నన్ను నేను బ్రహ్మాన్, భౌతికం కాదు ఆధ్యాత్మికం అని తెలుసుకోగలను. నేను భౌతికము కాదు ఆధ్యాత్మికము అనేటువంటి దేని మీద ఆధారపడింది? మనము దాన్ని అనుభూతి చెందడం మీద ఆధారపడి ఉంది. ఆత్మ సాక్షాత్కార జ్ఞానము అంటే నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం. తప్పుడు అవగాహనతోని లేకపోతే భ్రాంతిమయ స్థితితోని నేను అనుకోవచ్చు. నేనేమని అనుకుంటాను? నేను ఈ శరీరము అని, భౌతికము అని. కానీ నిజానికి నేనెవరిని? ఆత్మని. ఆధ్యాత్మిక ప్రక్రియ అంతా కూడా, కృష్ణ చైతన్యం అంతా కూడా ఇది తెలుసుకోవడానికి నిర్దేశించబడింది భగవద్గీత అంతా. నేను ఈ భౌతికమైనటువంటి వస్తువుని, భౌతికమైన పదార్థాన్ని కాదు, నేను ఆధ్యాత్మికుడను అని తెలుసుకోవడమే కృష్ణ చైతన్యం యొక్క ప్రాశస్తం. భగవద్గీత యొక్క మూలాంశం. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కార జ్ఞానము. నేను ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకుంటానో అప్పుడు యోగయుక్త, కృష్ణ చైతన్యతో అనుక్షణం కూడా భక్తితో సేవలు, అనుక్షణం కూడా కృష్ణ సేవలో నియుక్తమైనట్లయితే నిర్బంధే కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం వచ్చతే. దీన్ని ఇంతకుముందు కూడా మనము చర్చించుకునే ప్రయత్నం చేశాం. నిర్బంధే కృష్ణ సంబంధే. రూపగోస్వామి ప్రభుపాదారు ఈ శ్లోకానికి సంబంధించిన వివరణ మనకు అందిస్తూ ఉంటారు. రూపగోస్వామి ప్రభుపాదారు దీన్ని రెండు విధాలుగా వివరిస్తారు. అనుసంధానత, వైరాగ్యము. అనుబంధత, ఇంకొకటి వైరాగ్యం.
అనాసక్తస్య విషయాన్ యథార్హం ఉపయుంజతి. విషయాన్ ఏవైతే నాకు భౌతికంగా ఆనందాన్ని కలిగిస్తుంటాయో అవి వాటి మీద ఆసక్తిని తగ్గించుకో. అనాసక్తస్య. కానీ మరొకటి ఉంది. భౌతిక జీవనంలో ఉన్నప్పుడు ఆసక్తి కలిగించేటువంటివి ఆధ్యాత్మిక జీవనాన్ని స్వీకరించినప్పుడు ఆసక్తి కలిగించే వాటికి భిన్నంగా ఉంటాయి. అలా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడాను కృష్ణుడి కేంద్ర బిందుగా పెట్టి చేసినప్పుడు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలని కూడాను ఎలా చేయాలని చెప్పబడుతున్నారు? ఎలాంటి భౌతికమైన ఆలోచన లేకుండా. భౌతిక కార్యక్రమాలన్నీ కూడాను ఈ శరీరాన్ని ఆత్మని ఏకీకృతం చేయడానికి మనం చేసే కార్యక్రమాలన్నీ కూడాను అనాసక్తస్య, ప్రత్యేకమైన ఆసక్తి లేకుండా వాటిని నిర్వర్తించాలి. ఎందుకు? కర్తవ్యంగా నిర్వర్తించాలి. నేను నా శరీరాన్ని ఆత్మని ఏకీకృతం చేసి జీవించాలి. ఏ భావనతో జీవించాలి? నిజానికి కృష్ణ సేవలో ఉండడం కోసం అనే భావన. అందుకని నేను ఈ కార్యక్రమాలను స్వీకరిస్తున్నాను. నేను కొన్ని రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కదా, బాహ్య రూపంలో చూస్తుంటే భౌతిక కార్యక్రమాలుగా కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కూడాను నేను నా శరీరాన్ని ఆత్మని ఏకీకృతం చేసి ఉంచడానికి, అంటే నా జీవనానికి వినియోగిస్తున్నాను. నేను ఎందుకు జీవించాలి అనుకుంటున్నాను? నా ఇంద్రియాలని కృష్ణ సేవలో వినియోగించడం కోసం జీవించాలి. అనాసక్తస్య విషయాన్ యథార్హం ఉపజంజతే. అది అనాసక్తస్య అంటే. ఇంకో విధంగా చెప్పాలంటే, మరో మాటల్లో చెప్పాలంటే, శిల ప్రభుపాదుల గారు ఉపయోగిస్తారు ఆంగ్లంలో ఒక నానుడిని ఉపయోగిస్తారు. బెస్ట్ యూజ్ ఆఫ్ బ్యాడ్ బార్గైన్. భౌతిక జగత్తులోకి రావడము జీవాత్మకి దురదృష్టకరమైనటువంటి విషయం. ఏదో ఒక కారణం చేత మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చేసాం. మరి భౌతిక జగత్తులోకి వచ్చి భౌతిక శరీరాన్ని పొందాం కదా, భౌతిక శరీరాన్ని పొంది భౌతిక జగత్తుకి వచ్చాం కదా. దీన్ని పొందడమే దురదృష్టకరమైన విషయం. కానీ ఇప్పుడు పొందాము, ఏం చేయాలి? అలా లభించినటువంటి శరీరాన్ని మహాద్భుతంగా వినియోగించుకోవాలి. ఎలా వినియోగించుకోగలుగుతాము? పరిపూర్ణంగా కృష్ణ చైతన్యంలో నిమగ్నమవడం ద్వారా. నిర్బంధే కృష్ణ సంబంధే, కృష్ణ సంబంధే. మరో చోట కూడా రూపగోస్వామి ప్రభుపాదుల వారు చెప్తారేమని? ప్రాపంచికాఖ్యై బుద్ధ్యా హరి సంబంధి వస్తునా ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం పల్గుకత్యతే. ప్రాపంచికాఖ్యై బుద్ధ్యా. కొంతమంది తత్వవేత్తలు ఉంటారు, వాళ్ళు ఏమని చెప్తారు? ఈ భౌతిక ప్రపంచం అంతా కూడాను అసత్యము, బ్రహ్మాన్ ఆధ్యాత్మికము సత్యము, నిజము. అది నిజానికి సరైన వ్యాఖ్యానమే. కానీ వైష్ణవ సిద్ధాంతం ప్రకారంగా భౌతిక ప్రపంచము అసత్యము కాదు, భౌతిక ప్రపంచము అశాశ్వతము. భౌతిక ప్రపంచము శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. అంతే తేడా. అసత్యము అశాశ్వతము. నిజానికి అశాశ్వతమైనవి కూడా అసత్యాలే. కానీ అసత్యం దగ్గరే ఆగిపోయారనుకోండి, అసత్యము అంటే అసలు లేనే లేదు అనే భావన ఏర్పరచుకుంటారు వ్యక్తి. కానీ లేనే లేకపోవడం నిజం కాదు, ఉంది కదా, మనకు కనబడుతుంది, అది సత్యం. కానీ అశాశ్వతం. అశాశ్వతమైన దాన్ని, లేకపోతే కృత్రిమమైనది అశాశ్వతమైన దాన్ని మనము అసత్యము అనడము సరికాదు కదా. భౌతికము
అశాశ్వతము. అశాశ్వతమైనటువంటివి అసత్యం కాదు, ఉన్నవి కానీ శాశ్వతంగా నశించిపోతాయి. ఎలాగైతే మనం ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించాం, లేకపోతే మనం ఒక ప్రదేశంలో ఏదో ఒక ఊర్లో ఏదో ఒక దేశంలో కలిసాము, అలా కలిసిన వ్యక్తులు రకరకాల ప్రదేశాల నుంచి వచ్చి ఉండవచ్చు కదా. మీరు ఏదైనా ఊరు వెళ్ళారు, లేకపోతే ఇంకో దేశానికి వెళ్ళాలనుకోండి, అక్కడ కొన్నాళ్ళు ఉంటారు, అతిథిగా ఉండవచ్చు, లేకపోతే ఆహ్వానితుడిగా, లేకపోతే విజిటర్ అంటారు కదా, చూడ్డానికి, ప్రదేశాలు చూడడానికి వెళ్ళవచ్చు. అలా వెళ్ళిన వ్యక్తి ఆ ప్రదేశంలో శాశ్వతంగా ఉండడు, కొన్నాళ్ళు ఉంటాడు. అంత మాత్రం చేత ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళడం అసత్యం కాదు, తాత్కాలికం. సరే, మీరు ఇంకో ఊరు వెళ్ళారనుకోండి, అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు, అది నిజం, తాత్కాలికమే ఉండవచ్చు, కానీ అసత్యం కాదు కదా. తాత్కాలికం. నేను ఆ ఊరు వెళ్ళాను, ఆ ఊర్లో కొన్ని రోజులు మాత్రమే ఉన్నాను, కాబట్టి తాత్కాలికంగా అక్కడ ఉన్నాను, అది సరి అయిన వ్యాఖ్యానము. కానీ నేను ఆ ఊరు వెళ్ళాను, కానీ అది వెళ్ళడమే అసత్యము, అది నిజం కాదు. అందుకనే మన ఇక్కడ ఏం చెప్పబడుతుంది, మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా హరి సంబంధి వస్తున్నా, ప్రతిదీ కూడాను శ్రీకృష్ణుడితో అనుసంధానం చేసి నిర్వర్తించాలి. ఈ పరిజ్ఞానాన్ని కలిగి ఉండడం అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం. మనం చేసే ప్రతి ప్రక్రియ కూడాను కృష్ణుడితో అనుసంధానం చేసి ఉంచాలి. భౌతిక జగత్తులో మనం చూసేవన్నీ కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న నిజస్థితికి వికృత ప్రతిబింబాలు అని చెప్పుకున్నాం. వికృత ప్రతిబింబము, దీన్ని మనం అనేక పర్యాలు చర్చించుకునే ప్రయత్నం చేశాం. ఎలాగంటే ఒక నదీ తీరంలో ఒక వృక్షం నిలబడింది అనుకోండి, ఒడ్డు మీద అంటారు కదా, నదీ తీరంలో లేకపోతే సరస్సు తీరంలో, సరస్సు ఒడ్డున ఒక చెట్టు ఉందనుకోండి, ఆ వృక్షము నీటిలో ఎలా ప్రతిబింబిస్తుంది, తలకిందులుగా కనబడుతుంది. తలకిందులుగా కనబడి ఎలా ఉంటుంది, దాని వేళ్ళు పైకి వెళ్ళినట్లుగా, వృక్షం కిందికి ఉన్నట్టుగా కనబడుతుంది కదా. దాన్ని ఏమంటారు, వికృత ప్రతిబింబము. ప్రతిబింబము యథాతథంగా లేదు, వికృతము, దాన్ని తిప్పి కనబడుతుంది. అదేవిధంగా ఈ భౌతిక జగత్ అంతా వికృత ప్రతిబింబం. దేనికి వికృత ప్రతిబింబం, ఆధ్యాత్మిక జగత్తుకి వికృత, సత్యానికి వికృత ప్రతిబింబం. ఇది సత్యానికి చాలా చక్కగా ప్రతిబింబంలా కనిపిస్తుంది, కాబట్టి ప్రతిబింబమే కాబట్టి ఇది నిజమేనేమో అన్నట్టుగా గోచరిస్తుంది. అది భ్రాంతికరమైన స్థితి అని చెప్పబడింది. ఇది మనం అర్థం చేసుకున్నట్టయితే ఇది తాత్కాలికమైనది, దీనితో నేను ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని పెంచుకోకూడదు. నాకున్నటువంటి అనుబంధం దేంతో ఏర్పరచుకోవాలి, తాత్కాలికమైనటువంటి ప్రతిబింబంతో కాదు, శాశ్వతమైన వస్తువుతో ఏర్పరచుకోవాలి. తెలుసుకోవడము చాలా ఆవశ్యకమైనది. అలా శాశ్వతమైనటువంటిది ఏమిటి, కృష్ణ. భౌతిక ప్రపంచం కూడా సత్యమే, కానీ తాత్కాలికం. తాత్కాలికమైన దాని నుంచి శాశ్వతమైన దానికి మనము పరివర్తన చెందవలను. అందుకని రూపగోస్వామి ప్రపోజించారు, ప్రాపంచికాత్యై బుద్ధ్య హరి సంబంధి వస్తున్నా. భౌతిక ప్రపంచం కూడా భగవంతుడైన శ్రీకృష్ణుని విభిన్నమైనటువంటి శక్తులలో ఒక శక్తి. అందుకనే భౌతిక ప్రపంచానికి
భగవంతునికి అత్యంత దగ్గరి అనుబంధం ఉంది. ఇలాంటి అనుబంధము భౌతిక ప్రకృతి అంతా కూడా భగవంతుని యొక్క ఆధీనంలో నిర్వహించబడింది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. భౌతిక జగత్తులో ప్రకటితమైన అన్ని కూడాను భగవంతుని యొక్క ఆధీనంలో నిర్వహించబడుతున్నాయి. ఉదాహరణకి శ్రీల ప్రభుపాదుల వారు ఒక చక్కని ఉదాహరణ ఇస్తాను. సూర్యరశ్మి, సూర్యశక్తి, సూర్యరశ్మి. సూర్యుడు మనకి చాలా దూరంలో ఉన్నాడు, కానీ సూర్యరశ్మికి సూర్యునికి ప్రత్యక్ష అనుబంధం ఉంది కదా. సూర్యుడి నుంచే సూర్యరశ్మి ప్రకటితం. ఆ సూర్యరశ్మి మనతో అనుసంధానం చెంది, ఆ విధంగా భూమి మీద ఉన్న మనకి ఎక్కడో ఉన్న సూర్యుడని ఎంత దూరంలో ఉన్నాడని చెప్పుకున్నాం. 90 మిలియన్. మిలియన్ అంటే 10 లక్షలు. 90 మిలియన్ అంటే 900 లక్షలు అంటే 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉంది. అయినా సరే సూర్యునితో మనకు అనుసంధానం చేయబడింది, మనకు సంబంధం. అదే విధంగా ఈ భౌతిక ప్రపంచం కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుని యొక్క శక్తి, కృష్ణునిచే ఉద్భవించింది. అందుకని దీనికి భగవంతునితో అత్యంత దగ్గర సంబంధం. ఇది మనము అవగతం చేసుకోవాల్సినటువంటి సత్యం. అంతేకాని ఇది అసత్యము అని, భౌతిక జగత్తు అనేటువంటిది అసత్యము, అసత్ అనేది నిజం అంటే తాత్కాలికమైనది, కానీ అసత్యం కాదు. అందుకని దీన్ని భగవంతునితో అనుసంధానం చేయబడింది, భగవంతుని శక్తుల్లో ఒకటి కాబట్టి దీన్ని త్యజించడం కానీ, లేకపోతే ఇదంతా అసత్యము అనుకోవడం కానీ సరికాదు. ఎందుకంటే భౌతిక శక్తి అనేటువంటిది కృష్ణుని యొక్క శక్తి. అందుకని మనం ఏం చేయాలి? భౌతిక శక్తిలో మనకి లభ్యమైనటువంటి అన్నింటినీ కూడాను చక్కగా వినియోగించాలి. ఎలా? భగవంతుడైన కృష్ణునితో అనుసంధానం చేయబడి ఉంది కాబట్టి, భగవంతుని శక్తి కాబట్టి ఇది భగవత్ సేవలో వినియోగించాలి. ఇది తత్వం, అంతే. భౌతిక జగత్తులో ఉన్నటువంటి స్థితులన్నీ కూడాను కృష్ణ సేవలో వినియోగించబడినట్టయితే ఏ సమస్య ఉండదు. శాంతిమయ జీవనాన్ని మనం కొనసాగించగలుగుతాం. ప్రపంచ శాంతికి ఎలాంటి అవరోధము ఉండదు. భౌతిక ప్రపంచంలో కూడాను పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభూతి చెందాలి, శాంతిమయ జీవనాన్ని గడపాలి అంటే ఇక్కడ లభ్యమైనవన్నీ కూడాను భగవత్ సేవలో వినియోగించాలి, కృష్ణ సేవ. అలాంటి స్థితిని మనం అలవరుచుకున్నట్టయితే, దాన్ని అభ్యసించినట్టయితే మనం ఈ జగత్తులో ఆనందంగా ఉంటాము, ఈ జగత్తును వదిలేసిన తర్వాత కూడా ఆనందం. మనం ఆహారాన్ని స్వీకరిస్తున్నాం కదా, దాన్ని స్వీకరించినప్పుడు కృష్ణుడికి కృతజ్ఞత చెప్పి, కృష్ణుడికి సమర్పించి, ఆహా, కృష్ణుడు ఎంత చక్కని ఆహారాన్ని ఉద్భవింపజేశాడు మన కోసమని, కృష్ణుడు ఎంత కరుణామయుడు చూడండి, ఇంత చక్కని ఆహారం మనకు అందించాడు. ఆ విధంగా కృష్ణ స్మరణ చేయడం, కృష్ణుడికి సమర్పించి కృష్ణ భావనతో ఆ పదార్థాన్ని భుజిస్తున్నప్పుడు ఏమవుతుంది? యోగయుక్త. యోగయుక్త అంటే ఇదే. యోగ అంటే మనం అనేక పర్యాలు చెప్పు, యోగ అనే పదము భగవంతునితో అనుసంధానం చేయబడినప్పుడు మాత్రమే యోగము అవుతుంది. ఏ పనైనా ఇక్కడ యోగము అంటే అనుక్షణం కూడా కృష్ణ చైతన్యంలో ఉండడం. మన్మనాభో మద్భక్తో మధ్య జీవన, అది యోగయుక్త. యోగయుక్తో ముని. ముని 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 అంటే ఆలోచన పరుడు, తాత్వికుడు.
యోగయుక్తమని అంటే అనుక్షణం కూడా కృష్ణునికి సంబంధించిన ఆలోచనలతో ఉండేవాడు. యోగయుక్తో మునిర్బ్రహ్మ నచరినాది గచ్చతే. అలాంటి వ్యక్తి ఏ స్థితిలో ఉంటాడు? అతి శీఘ్రంగా ఆధ్యాత్మిక స్థితిలో జీవనాన్ని కొనసాగిస్తాడు. ఎప్పుడైతే వ్యక్తి ఆధ్యాత్మిక స్థితిలో జీవనాన్ని కొనసాగించడం మొదలెడతాడో ఇప్పుడు ఏమవుతుంది వ్యక్తికి? మనం నేర్చుకున్నాం 18వ అధ్యాయంలో చెప్పబడుతుంది దీనికి వివరించిన విధానం. బ్రహ్మభూత ప్రసన్నాత్మ ఆనందకరమైన స్థితిలోకి ప్రవేశిస్తాం. భౌతిక జీవనంలో ఉండడం వల్ల ఏర్పడేటువంటి స్తబ్దత అంతా కూడా తొలగిపోతుంది ఒక్కసారిగా. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి. అన్ని రకాల ఆందోళనకరమైన స్థితి నుంచి వ్యక్తి పరిపూర్ణంగా ముక్తుడవుతాడు. అన్ని ఆ స్థితిలో వ్యక్తి ఇంద్రియతృప్తిని కూడా ఆకాంక్షించాడు. ఇంద్రియతృప్తికి సంబంధించిన ఏ స్థితిని ఆకాంక్షించాడు. స్వయంగా తనలో తానే పరిపూర్ణమైనటువంటి ఆనందానుభూతిని ఆస్వాదించగలుగుతాడు. నేను పరిపూర్ణుడిని, నాకు ఇంకా కావలసినవి లేవు అనేటువంటి స్థితిలో ఉంటాడు. ఆ స్థితి వ్యక్తి కృష్ణైతాన్ని స్వీకరించినప్పుడు వస్తుంది. ఆ స్థితి యోగయుక్తో మునిర్బ్రహ్మ అచిరేణ అంటే అతి శీఘ్రంగా. మనం అనుక్షణం కూడా మన జీవనాన్ని కృష్ణ చైతన్యంతో జీవించినట్లయితే మనం చేసే ప్రతి ప్రక్రియ కూడా కృష్ణుని కేంద్ర బిందుగా పెట్టి చేసినట్లయితే నిర్బంధే కృష్ణ సంబంధే మనం అతి శీఘ్రంగా బ్రహ్మభూత స్థితి యోగయుక్త స్థితిని చేరుకుంటాం. భౌతిక ప్రపంచాన్ని, భౌతిక వస్తువుల్ని మనం అసత్యము అని త్యజించము. కృష్ణునితో ఉన్న వ్యక్తులు వాటిని స్వీకరిస్తారు. ఎందుకని? అవన్నీ కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి, కృష్ణ శక్తి. అందుకని అవన్నీ కూడా కృష్ణ సేవలో వినియోగించారు. అంతే. అలాంటి వ్యక్తిని యోగయుక్తముని అన్నారు. అలాంటి వ్యక్తి అతి శీఘ్రంగా, అతి సులభంగా ఆధ్యాత్మికతని తెలుసుకోగలుగుతారు. తను భౌతికం కాదు, ఆధ్యాత్మికతను అన్వేషించుకుంటారు. విభిన్నమైనటువంటి యోగ విధానాల ద్వారా వ్యక్తులు ఆధ్యాత్మికతకు సంబంధించిన అవగాహన పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా వ్యక్తులు ఏం చేస్తారు? ధ్యాన నిమగ్నంలో ఉంటారు. అనేక రకమైన తపస్సుల ద్వారా కొన్నిసార్లు అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తారు. హిమాలయాల్లోకి వెళ్ళిపోయి రకరకాల విధానాలు అవలంబిస్తారు. కానీ ఎవరికైనా ప్రజ్ఞ ఉందనుకోండి, పరిజ్ఞానవంతుడు అనుకోండి, ప్రజ్ఞతో ఆలోచించి భౌతిక జగత్తు కానీ, ఆధ్యాత్మిక జగత్తు కానీ, కనిపిస్తున్నాయి కానీ, నేను చూడగలిగిన కానీ, చూడలేని కానీ, అనుభూతి చెందగలిగిన అన్ని కూడాను కృష్ణుడితో అనుసంధానం చేయబడి ఉన్నాయి. అందుకని ఇవన్నీ కూడా నేను కృష్ణ సేవలో వినియోగించాలి. అప్పుడే నేను పరిపూర్ణవుతాను అని తెలుసుకొని ఆ రకమైన జీవనాన్ని కొనసాగిస్తున్నాను అనుకోండి, అది ఎంతో ఉన్నతమైనటువంటి సన్యాస యోగము. యోగయుక్తో విశుద్ధాత్మ. ఆ విధమైన విధానంతో జీవనాన్ని కొనసాగిస్తున్నాను అనుకోండి, ఆ చైతన్యంతోని విశుద్ధాత్మ. ఆత్మ అంటే స్వయం. విశుద్ధ అంటే పరిశుద్ధమైన, పవిత్రమైన పరిశుద్ధాత్మ. అలా కాకుండా ఎప్పుడైతే మనము నేనే భోక్తని అని ఆలోచిస్తామో అప్పుడు మన హృదయం అంతా కూడాను మనము భౌతిక కాలుష్యాలతో ఆవహించబడి ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. నేను భోక్తని ఎప్పుడైతే నేను ఆలోచనతో ఉన్నప్పుడు నేను భౌతికమైన వాదంతో ఉన్నాను, భౌతికత్వంతో ఉన్నాను. కానీ నేను ఎప్పుడైతే యోగయుక్త స్థితిలో ఉంటానో
కృష్ణుడే అన్నింటికీ మూలము. అన్నీ కూడా కృష్ణుడికి సంబంధించినవి. అప్పుడు నేను విశుద్ధాత్మగా ఉండగలుగుతాను. ఇది సత్యం కూడా. ఇది ఊహాజనితమైనటువంటి ఆలోచన కాదు. దేనికి కూడా నేను అధిపతిని కాదు. నేను భోక్తను కాదు. ఎంతవరకు నేను అనుభవించడానికి ఎంతవరకు నేను అనుభవించగలను భౌతిక జగత్తులోని స్థితులని భగవంతునిచే నాకు అనుగ్రహించబడినంత వరకు మాత్రమే నేను ఆ అనుభూతిని చెందగలను. ఉదాహరణకి ఆహారాన్ని స్వీకరించండి. మనం ఎంత భుజించగలము? మన శరీర అవసరానికి ఎంత అవసరమో అంతే భుజించగలం. దానికన్నా ఎక్కువ భుజించామనుకోండి, అప్పుడు మనకి అజీర్తి కలుగుతుంది. దానికన్నా తక్కువ భుజించామనుకోండి, అప్పుడు కూడా మనకి మనకి ఆకలి అనేటువంటిది పరిపూర్ణం కాదు. ఆకలేస్తుంది. అందుకనే మనం ఎంత స్వీకరిస్తామో సరిగ్గా మనకి ఎంత సరిపోతుందో అంతే భుజిస్తాం. అదేవిధంగా మనకి ఎంతైతే నిర్దేశించబడిందో అంత మాత్రమే స్వీకరించాలి. ఉదాహరణకి ఏనుగు ఉందనుకోండి. ఏనుగు ఎంత భుజిస్తుందో మనలో చాలా మందికి తెలుసు. వందల కిలోల ఆహారాన్ని ప్రతిరోజు భుజిస్తుంది అది. ఒకసారి కాదు 2 సార్లు భుజిస్తుందట. వందల కిలోల ఆహారాన్ని 2 సార్లు భుజిస్తుంది. ఒక చీమ ఉందనుకోండి. చిన్న చక్కెర అణువు దానికి సరిపోతుంది. ఒకవేళ చీమ అనుకుందనుకోండి, ఓహ్! ఏనుగు చూడు వందల కిలోలు భుజిస్తుందే. నేను కూడా భుజించాలి అనుకుంటే దానికి సాధ్యమయ్యే విషయమేనా? అలా కాకుండా ఏనుగు అనుకుందనుకోండి, ఓహ్! చీమ ఒక చిన్న చక్కెర రేణువుతో సరిపెట్టుకుంటుంది. సంతృప్తి చెందుతుంది కదా! నేను కూడా అంతే స్వీకరిస్తాను అంటే అది కూడా సాధ్యం కాదు. భగవత్ సామ్రాజ్యంలో, భగవత్ సృష్టిలో ప్రతి ఒక్కరికి కూడాను వారికి సరిపోయేంతటువంటి అవసరాలకి సరిపోయేంత కూడా సమకూర్చబడింది. ప్రతి వాళ్ళకు కావలసిన ఆహారాన్ని ఇవ్వడం జరిగింది. అందరికీ కావలసిన ఆహారం ఇవ్వబడింది. ఎన్నో వనరులు సమకూర్చబడ్డాయి. మనము మనకి ఎంత అవసరమో అంత స్వీకరించాలి. భౌతిక జగత్తులో అందరికీ కావలసిన అనంతంగా ఇవ్వబడ్డాయి. ఎందుకని? ఓం పూర్ణమద పూర్ణం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుడి నుంచి ఉద్భవించినవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటివి. అందుకని భౌతిక జగత్తు కూడా భగవంతుడి నుంచే ఉద్భవించింది. ఇది స్వయంగా పరిపూర్ణమైనది. భగవత్ సృష్టిలో అందరికీ కావలసినంత ఆహారము సమకూర్చడం అనేది జరిగింది. మీకెంత కావాలో మీరు స్వీకరించాలి. ఇది సహజ సిద్ధమైనటువంటి ప్రాకృతికమైనటువంటి స్థితి. జాగ్రత్తగా గమనించినట్లయితే చీమ నుంచి ఏనుగు వరకు సృష్టిలో ఉన్న జీవులందరికీ కావలసిన ఆహారాన్ని భగవంతుడు సమకూర్చాడు. మీరు గమనించినట్లయితే ఇతర జీవరాశులు ఏవి కూడాను వాటికి కావలసిన దానికన్నా ఎక్కువ స్వీకరించవు. మనుషులను వదిలేస్తే ఏ జీవినైనా స్వీకరించండి, గమనించండి, అవి వాటికి ఎంత ఆహారం కావాలో అంత స్వీకరిస్తాయి. తక్కువ స్వీకరించవు, ఎక్కువ కరెక్ట్ గా వాటికి ఎంత కావాలో అంత స్వీకరించి వదిలేస్తాయి. ఏనుగు మామూలుగా 100 పౌండ్ల ఆహారం తింటుంది అని ఒక కులమానం. అది దానికి సరిపోయే ఆహారం అంటుంది. నాకు 200 పౌండ్లు ఇచ్చారంటే అది ముట్టుకోదు. 100 అయిపోగానే ఐఎమ్ సాటిస్ఫైడ్, నేను సంతృప్తి చెందాను, వదిలేస్తుంది. ఎందుకంటే దానికి 100 పౌండ్లు సరిపోతుంది, అంతే స్వీకరిస్తున్నాను 200 పౌండ్లు ఇచ్చిన. అది ఇప్పుడు కూడా ఇప్పుడు 200 పౌండ్లు ఉంది కదా, ఉదయం తినేశాను, సాయంత్రం మళ్ళీ 100 పౌండ్లు కావాలి కాబట్టి
ఇదంతా నేను తీసుకెళ్ళి ఎక్కడో దాచుకుంటాను అని ఎప్పుడూ ఆలోచించదు అది. ఉమ్. పక్షులు ఉంటాయి కదా, వాటికి మనం ఆహారం ఇస్తే కూడా అవి వస్తాయి. వాటికి ఎంత కావాలో అంత స్వీకరించి వెళ్ళిపోతాయి. అలా అవి ఎప్పుడు కూడాను, ఓ ఈ ఆహారం అంతా ఇప్పుడు భుజించేశాను, మళ్ళీ రేపటికి కావాలి కాబట్టి ఇవన్నీ నేను స్వీకరిస్తానని తీసుకోదు. కానీ మనము దాని గురించి ఆలోచిస్తాం. ఓ ఇంత ఆహారం నాకు ఈరోజు లభించింది కదా, నేను ఈరోజు గొంతు కవరగా తినేస్తాను, మరికొంత రేపటి కోసం సమకూర్చుకుంటాను, దాచు. ఇది శాస్త్రం ఏం చెప్తుంది, సరైన విధానం కాదు అని చెప్తుంది. రేపేమిటి అనే ఆలోచన నుంచి మనం బయటపడాలి. ఎందుకని? అదేమిటండి, రేపటి గురించి ఆలోచనలో జీవనం ఎలా కొనసాగుతుంది? భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా. భవిష్యత్తుకి సంబంధించి భగవంతుని మీద ఆధారపడాలి. ఇది శాస్త్రం చెప్తుంది. మనకెంత అవసరమో ఇప్పుడు అంత స్వీకరించాలి. రేపు ఎంత కావాలి? భగవంతుని మీద ఆధారపడాలి, కృష్ణుని మీద ఆధారపడాలి. అలాంటి వ్యక్తి యోగయుక్త స్థితిలో ఉన్నాడు అని చెప్తారు. యుక్తాహార విహారస్య యోగో భవతి సిద్ధి. వారికి ఏం కావాలో అది మాత్రమే స్వీకరించేస్తుంది. కానీ భౌతిక జగత్తులో వ్యక్తులంతా ఎలాంటి స్థితిలో ఉన్నారు ఆలోచించండి. భౌతిక జగత్తులో ఉన్న వ్యక్తులంతా కూడా వాళ్ళకి ఎంత అవసరమో అంతే స్వీకరించాలనుకోండి. దానికన్నా ఎక్కువగా ఇంటికి తీసుకెళ్లి సమకూర్చుకోవడము, దాచుకోవడము, నిల్వ ఉంచుకోవడం చేయలేదనుకోండి, భౌతిక జగత్తులో కూడాను, ప్రపంచంలో ఎవ్వరూ కూడా పేదరికాన్ని అనిపించారు. వ్యక్తులకు కావలసిన ఏ వస్తువులకు కూడా భౌతిక జగత్తులో కొరత అనేటువంటిది లేదు. మనము నాకు కావలసినంతే తీసుకోవాలనేటువంటి పరిజ్ఞానాన్ని మర్చిపోయి, నా కోసము, నా రేపటి కోసము, నా 100 సంవత్సరాలకి, ఇంకా నేను ఎక్కువ సంవత్సరాలు బతికితే నా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కావలసినంత సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అనేక రకమైనటువంటి కొరత అనేటువంటిది ఉన్నట్టుగా మనకి గోచరిస్తుంది. వ్యాపారవేత్త ఏం చేస్తాడు? ఇప్పుడు పండింది అనుకోండి, ఇప్పుడు వచ్చిన ఆహారం ఏదైనా, ఇప్పుడు వచ్చినటువంటి సరుకులు ఉన్నాయనుకోండి, అవి సమాజంలో కావలసిన వ్యక్తులందరికీ వ్యాపారమే చేస్తూ ఉచితంగా ఇవ్వక్కర్లేదు. సమకూర్చారనుకోండి, ఎవరికి తక్కువ ఉండదు. కానీ ఏం చేస్తాడు? ఓహో ఇప్పుడు చాలా ఎక్కువ మోతాదులో ఈ వస్తువులు ఉన్నాయి, ఇప్పుడు నేను అమ్మేస్తే తక్కువ ధర వస్తుంది కాబట్టి నేను నిలువ ఉంచుతాను. అది కృత్రిమంగా దానికి సంబంధించిన అవసరాన్ని పెంపొందించడం, లేకపోతే కృత్రిమంగా కొరతని సృష్టించడం. ఎందుకన్నా అది పని చేస్తున్నా నేను, ఇది నా ఆస్తి అనే భావనతో ఉంటాను కాబట్టి పనిచేస్తాను. అలా కాకుండా ఈ ఆహార పదార్థాలు, సరుకులన్నీ కూడాను, తినగలిగేటువంటి పదార్థాలన్నీ కూడాను కృష్ణుడితే అందించబడ్డావి. భగవంతుడు అందరి కోసం ఇవి అందించారు. నాకెంత కావాలో నేను స్వీకరిస్తాననే భావన పెంచుకున్నాం అనుకోండి, భౌతిక ప్రకృతిలో కూడాను దేనికి కొరత లేదు, శాంతియుత జీవనానికి ఆటంకమే ఉండదు. కానీ అది సాధ్యమయ్యే విషయమైన ప్రపంచం అంతా సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే మన స్థితి ఎలాంటిది అంటే, అనుక్షణం కూడా ఆందోళనకరమైన స్థితిలో, రేపు ఏమైపోతుంది, తర్వాత పూటకి ఏమైపోతుంది, అందుకని మనం నిలువ ఉంచుతాం. మనకి ఓ ఆలోచన ఉంటుంది, ఎప్పుడు కొంచెం ఎక్కువ తీసుకోండి, మరికొంత ఎక్కువ, మరికొంత ఎక్కువ, మరికొంత ఎక్కువ, మరికొంత నిల్వ ఉంచు, మరికొంత ఉంచు. ఎవ్వరు కూడా వాళ్ళకున్న దాంతో సంతృప్తికరంగా లేరు.
లక్షాధికారి కోటీశ్వరుడు అంటాడు. కోటీశ్వరుడు కోటాను కోట్ల ఆస్తిని పొందాలంట. 100 కోట్ల వాడు 1000 కోట్లు, 1000 కోట్ల వాడు 1,00,000 కోట్లు. ఈ విధమైన ఆలోచనతో ప్రతివాడు కూడా అనుక్షణం బిజీ బిజీ బిజీ. దేనికోసం వాడికి కూడా తెలియదు. యోగయుక్తో విశుద్ధాత్మ. కానీ ఎవరైతే విశుద్ధాత్మగా చెప్పబడుతున్నారు ఇక్కడ, ఎవరైతే విశుద్ధమైనటువంటి చైతన్యాన్ని కలిగి ఉంటాడో కృష్ణ చైతన్యం, ఆ వ్యక్తి విజితాత్మ జితేంద్రియ. విజితాత్మ జితేంద్రియ. జితేంద్రియ అంటే ఏమని చెప్తారు దాన్ని? అత్యాశ. విజితాత్మ మరియు జితేంద్రియ. ఎక్కువ పొందాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని రెండు అత్యాశ. కానీ ఆ వ్యక్తి కృష్ణైతాన్ని స్వీకరించాలనుకోండి, ఆ అత్యాశ అనేటువంటిది తాను ఇంకా ఎక్కువ పొందాలనేటువంటి అనురక్తి నుంచి దూరం. ఇంకా కావాలి, ఇంకా కావాలనే స్థితి నుంచి ఇంకా నాకేం అక్కర్లేదు, ఇంకా నాకేం అక్కర్లేదు అని సిద్ధిస్తారు. ప్రతి వాళ్ళు కూడాను నాకు ఇంకేమీ అక్కర్లేదు అనే భావంతో ఉన్నారనుకోండి, వాళ్ళకు లభించిన దాంతో సంతృప్తికరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు అనుకోండి, ప్రపంచంలో సమస్యలే ఉండవు. భగవత్ కృప వల్ల, కృష్ణ కృప వల్ల భౌతిక జగత్తులో తినడానికి కావలసిన ఆహారాన్ని కొరత లేదు. కావలసినంత భగవంతుడు సమకూరుస్తాడు. కేవలము మనుషుల్లో లోభత్వంతో ఏర్పడినటువంటి స్థితి మూలంగా అవి అందరికీ అందని స్థితి ఏర్పరచబడుతుంది. అందుకని కొందరు ఆకలితో అలమటిస్తున్నారు, మరికొందరు నిలువ ఉంచి అవి ఏం చేయాలో తెలియక ఎక్కువగా భుజించి భుక్తాయాస అయిపోతుంది. నిజానికి ఆకలితో అలమటించడం కూడా స్వీయ కృతుల వల్ల జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. యోగయుక్తో విశుద్ధాత్మ ఈ జీవన విధానాన్ని వ్యక్తులు స్వీకరించినట్టయితే, అలా స్వీకరించాలి అంటే వ్యక్తి ఏం చేయాలి? తాను చేసే ప్రతికర్మను కూడా కృష్ణ చైతన్యం చేయాలి. కృష్ణ చైతన్య జీవన విధానాన్ని స్వీకరించినట్టయితే ఎవరు స్వీకరించగలుగుతారు? విశుద్ధాత్మ, పవిత్ర ఆత్మ. విశుద్ధాత్మ అంటే పవిత్రమైన ఆత్మ. విజితాత్మ అంటే విజితాత్మ అంటే తన శరీరం మీద నియంత్రణ కలిగినటువంటి వ్యక్తి. జితేంద్రియ అంటే ఇంద్రియాలను జయించినాడు. జిత ఇంద్రియ. సర్వభూతాత్మ. జితేంద్రియ, సర్వభూతాత్మ. ఇతర జీవులందరినీ కూడాను తనతో సమానంగా చూడగలిగాను. జితేంద్రియ, సర్వభూతాత్మ. తనను తాను ఇతర జీవులతో సమానంగా చూసుకో. సర్వభూతాత్మ, భూతాత్మ కుర్వన్ అపి నలిప్యతే. ఆ స్థితిలో ఆ చైతన్యంతో వ్యక్తి కార్యక్రమాలు నిర్వర్తించాలనుకోండి, ఆ వ్యక్తి నిజానికి ఏ రకమైన కర్మలో చిక్కుకోడు అని చెప్పి. మనం భౌతిక బంధంలో ఎందుకు చిక్కుకుంటున్నాము? రకరకాలైనటువంటి ఆపేక్షలతో మనం చేసే కర్మలు మన భౌతికత్వానికి అనుసంధానం చేయబడేలా చేస్తుంది. కానీ మనం కృష్ణ చైతన్యంతో మన జీవనాన్ని కొనసాగించినట్టు, నేను శరీరం కాదు ఆత్మ అనే స్థితిలో, విశుద్ధమైన స్థితిలో నా శరీరాన్ని, నా ఇంద్రియాన్ని నేను నియంత్రించి నన్ను నేను ఇతర జీవాత్మలతో సమానంగా అంటే, మమ్మీ మాంస జీవులకి జీవభూత సనాతన అన్ని జీవులు కూడా భగవంతుడి కృష్ణ యొక్క
సంతానమే. అప్పుడు భౌతిక బంధనాల నుంచి ముక్తిని కలుగుతాం. నేను చేసే పనికి పర్యవసాన్ని పొందక్కర్లేదు. ఈ స్థితిలో కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యతే తత్వవేత్. ఆ స్థితిలో వ్యక్తి ఏ కార్యక్రమాన్ని చేసినటువంటి పరిగణలోకి స్వీకరించబడు. అకర్మ అది అత్యుత్తమైనటువంటి. కృష్ణలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా నేను ఈ పని చేస్తున్నాను, నేను చేస్తున్నాను అని భావించడు. ఇప్పుడు అడిగాను అనుకోండి ఆ వ్యక్తిని, మీరు ఈ ప్రదేశానికి వెళ్తున్నారా? మీరు అన్నారు అనుకోండి, ఈ వ్యక్తి ఈ రోజు ఈ ఊరు నుంచి ఈ ఊరికి వెళ్తున్నారని తెలుసు. మీరు వెళ్ళి ఆ వ్యక్తిని అనుకోండి, మీరు ఆ ఊరికి వెళ్తున్నారా? ఎప్పుడు వెళ్తున్నారు అంట. ఆ భక్తుడు ఏమో సమాధానం, నాకు తెలియదు. కృష్ణుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు. కృష్ణుడు ఎప్పుడు అనుగ్రహిస్తే ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు. నిజానికి మనుషుల ప్రపాద వారిని కానివ్వండి, ప్రామాణికమైన ఆచరణ కానీ చూసినప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మనం గ్రహించవచ్చు. శిల ప్రభుపాద వారిని మీ ప్రణాళిక ఏమిటి ఏమిటి అన్నప్పుడు ప్రాక్టికల్ గా చేయవలసిన కార్యక్రమాలు తన శిష్యులకు తెలియజెప్పినప్పటికీ ఇవన్నీ ఇప్పుడు జరిగిపోతాయి. కృష్ణుడు అనుగ్రహించండి. ఎప్పుడు చేయాలనుకుంటున్నా ఇది రేపు ఎల్లుండి ఆ తర్వాత వచ్చి అవుతుందా? కృష్ణుడు అనుగ్రహిస్తే అవుతుంది. ఎప్పుడవుతుంది? కృష్ణుడు కోరుకున్నప్పుడు అవుతుంది. ఇది ఆచరణ అంతా కూడా నువ్వు పాటించినటువంటిది. కృష్ణుడు శిల ప్రభుపాద గారిని మీరు అమెరికా వెళ్తున్నారా? వెళ్తున్నారు. ఎప్పుడు వెళ్తున్నారు? కృష్ణుడు ఎప్పుడు అనుగ్రహిస్తారు. వెళ్తున్నారా? ఏమో కృష్ణుడు అనుగ్రహిస్తే వెళ్తారు. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారు దీన్ని వినియోగించారు. స్వయంగా శీల ప్రభుపాద గారు దీన్ని అనేక పర్యాలు కనిపిస్తారు. ఈ పని చేస్తున్నారా మీరు? కృష్ణుడు అనుగ్రహిస్తే చేస్తున్నారు. ఆ రకమైన జీవనం, ఆ రకమైన చైతన్యాన్ని కలిగి అనుక్షణం కృష్ణుడి మీద ఆధారపడి ఉండడము, అది విశుద్ధాత్మ. నైవకించిత్ కరోమతి యుక్తో మన్యతో తత్వవేత్. ఈ విధమైన జీవన విధానాన్ని మనం కొనసాగించినట్టయితే భౌతిక ప్రకృతి యొక్క స్థితిగతుల నుంచి ముక్తులం కాగలుగుతాము. భౌతిక జీవన విధానం నుంచి పరిపూర్ణంగా ముక్తులము కాగలుగుతాము. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? భక్తి యోగంతో కర్మను నిర్వహించేటువంటి వాడు విశుద్ధాత్మ, మనస్సును ఇంద్రియాలని జయించిన వాడు. అలాంటి వ్యక్తి సర్వమానవులకి ప్రియుడై ఉంటాడు. అలాగే అందరూ కూడా అతనికి ప్రియులై ఉంటారు. ఎప్పుడు కూడాను కృష్ణంతులు ఉన్న వ్యక్తి ఏ కర్మ చేయకుండా ఖాళీగా ఉండడు. ఎప్పుడు ఏవో రకమైన కార్యక్రమాలు నిమగ్నమవుతాడు. కానీ ఆ కార్యక్రమాలని కూడాను కృష్ణుడికి సంతృప్తి కోసం చేస్తూ ఉంటాడు. కాబట్టి అన్ని కర్మలు చేస్తున్నా కూడాను ఏ కర్మకి కూడాను ఏ కర్మబంధంలో కూడా చిక్కుకోకుండా ఉంటాడు. ఇది కృష్ణ చైతన్యం యొక్క ప్రాశస్త్యం. కృష్ణేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి భావన కలిగి ఉంటారు? మనంతా ఇతరులను ఏమని పిలుస్తాం? ప్రభువు కదా. పురుషులందరినీ ప్రభు అని, స్త్రీలందరినీ మాతాజీ అని పిలుస్తాం. తద్వారా మనం ఏం ప్రకటితం చేస్తాం? నేను మీ సేవకుడు. అందరి సేవలో నిజంగా కృష్ణతలో ఉన్నాడు సూపర్ఫిషియల్ గా చెప్పడం కాదు, నిజంగానే వాళ్ళ సేవను ఏ రకంగా వాళ్ళకి సేవ చేయగలని ఆలోచిస్తారు. అలాంటి భావాన్ని కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ప్రియులుగా ఉంటారు. అందరూ కూడాను ఆ వ్యక్తి యొక్క సేవ చేసి సంతృప్తి చెంది ఉంటారు కాబట్టి శుద్ధమైన అంతరంగాన్ని కూడా కలిగి ఉంటారు అలాంటి విశుద్ధమైనటువంటి భక్తులు. అలా శుద్ధత్వంతో ఉంటాడు కాబట్టి
మనస్సు నిగ్రహణ స్థితిలో ఉంటుంది. మనస్సు ఎప్పుడైతే నిగ్రహంలో ఉంటుందో మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహించబడతాయి. అందుకని ఎప్పుడైతే మనమనాభవద్భక్తు జయజీవాన్ అనుక్షణము మనస్సు కృష్ణుని మీద కేంద్రీకృతం చేయబడి ఉంటుంది కాబట్టి కృష్ణుని నుంచి అతను దూరం అవడు కానీ, లేకపోతే కృష్ణ సేవ కన్నా ఇతర కార్యక్రమాలు నిమగ్నం అవడం కానీ, తన ఇంద్రియాన్ని ఇతర కార్యక్రమాలు నిమగ్నం చేయడానికి కానీ అవకాశం కూడా ఉంది. విశుద్ధమైన స్థితిలో విశుద్ధాత్మ ఎలా ఉంటారు? కృష్ణేతంలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణుడికి సంబంధం లేని విషయాల గురించి చర్చించాలి అనుకోడు, వినాలని అనుకోడు. కృష్ణుడికి సమర్పించబడిన ఏ పదార్థాన్ని భుజించాలి అనుకోడు. కృష్ణుడితో సంబంధం లేని ఏ కార్యక్రమాన్ని చేయాలి అనుకో. కృష్ణుడితో సంబంధం లేని ప్రదేశానికి వెళ్ళాలి అనుకోడు. కృష్ణుడితో సంబంధం లేని సంభాషణ వినాలి అనుకోడు. అందుకని ఇంద్రియాలన్నీ కూడా పరిపూర్ణంగా నియంత్రించబడి ఉంటాయి. ఎవరైనా అడగొచ్చు అని, యుద్ధరంగంలో అర్జునుడు ఇతరులందరికీ అపకారం చేయాలని ఎందుకు అనుకున్నాడు? అతను కృష్ణ ఎంత అన్నాడు కాదా అని ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉంది. చూసినట్టయితే బాహ్య రూపంలో అర్జునుడు అపకారం చేసినట్టు కనబడుతుంది అంతే. మనకి 2వ అధ్యాయాన్ని ఇంతకుముందు మనం చర్చించుకున్నాం, ఆత్మ చంపకూడదని. యుద్ధరంగంలో సమీకృతులైన వ్యక్తులంతా కూడాను ఆత్మపరంగా జీవించే ఉంటారని. ఒక విధంగా చూస్తే ఆధ్యాత్మిక దృక్కోణం చూస్తే అక్కడ అనేకులు సంహరించబడినట్టు కనబడేప్పటికీ బాహ్యంగా ఎవరూ మరణించలేదు. ఎలాగైతే మనము మాలిన్యం చెందిన వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాన్ని ఎలాగైతే ధరిస్తామో ఈ శరీరానికి, అదే విధంగా శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారంగా అక్కడున్న వ్యక్తుల యొక్క వ్యక్తులు అంటే ఇక్కడ ఆత్మల యొక్క వస్త్రములు, దేహములు మార్చబడ్డాయి. అంటే కృష్ణుడు యుద్ధరంగంలో ఉండి వీళ్ళందరినీ సంహరిస్తున్నప్పటికీ కూడాను ఎలాంటి స్థితిలో ఉన్నాడు? కృష్ణుడి యొక్క ఆజ్ఞను శిక్షావహిస్తూ సంపూర్ణ కృష్ణైతంతో తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాడు. అందుకని పరిపూర్ణమైన కృష్ణైతంతో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఆయన యుద్ధం చేసినా కూడా యుద్ధం చేయని వాడు కానీ పరిగణించబడ్డాడు. ఎందుకంటే పర్యవసానం ఏమీ పొందలేదు, కర్మఫలాన్ని అనుభవించవలసిన ఆవశ్యకత ఏర్పడలేదు. కృష్ణైతంలో జీవనాన్ని కొనసాగించినప్పుడు మనందరం కూడాను అదే స్థితిలో ఉంటాము. మరి కృష్ణైతంలో జీవనాన్ని కొనసాగించడం కష్టతరమైన విషయం కాదు. అతి సులభంగా కృష్ణాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవచ్చు. అలా అన్వయించుకునే విధానాన్ని శ్రీల ప్రభుపాద వారు మనకి ప్రబోధించారు. ఎలా అన్వయించుకోవచ్చును 4 నియమాల రూపంలో ఇచ్చారు ఆయన. చైతన్య మహాప్రభు స్థానే స్థిత శృతగతి, మీరున్న చోటే ఉండి భగవంతుని యొక్క దివ్యలీలని శ్రవణం చేయమని చెప్పారు, నామాన్ని జపించమని చెప్పారు. కృష్ణ చైతన్యంతో జీవితాన్ని కొనసాగించమని చెప్పారు. ఆ జీవన విధానాన్ని పరిపూర్ణంగా స్వీకరించాలి అంటే పాటించవలసిన 4 నియమాల గురించి చెప్పారు. మొట్టమొదటి నియమం ఏమిటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మహామంత్రాన్ని ఇప్పుడు ఒకసారి జపించాము. అలా 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. కనీసం 16 జపమాలు నిత్యం జపించాలి. ఎలాంటి నియమ నిబంధనలు లేవు, ఒకే ఒక సూచన. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడు దాన్ని మన చెవులతో మనం జాగ్రత్తగా అంతే. భుజించే ప్రతి ఆహారం కూడా, ప్రతి పదార్థం కూడా కృష్ణునికి సమర్పించింది ఆయన. కేవలం కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. కృష్ణ ప్రసాదము అంటే కృష్ణుడికి సమర్పించింది. మరి కృష్ణుడికి ఏం సమర్పించగలుగుతాం? పత్రం పుష్పం ఫలంతో శాకాహారాన్ని మాత్రమే సమర్పించగలుగుతాం. దాంట్లో నీరిల్లి వెల్లుల్లి మష్రూమ్ ఉండకుండా జాగ్రత్త. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగించినప్పుడు ఈ నియమాన్ని నిష్ఠగా పాటించగలం. అలా భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు నిత్యం భాగవత సేవ, భగవంతుని యొక్క దివ్యలీలని శ్రవణం చేయడం, కీర్తనం చేయడం సాధ్యం, సులభతరం. ఈ 4 నియమాలని నిష్ఠగా మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే మనం పరిపూర్ణంగా కృష్ణైతంలో జీవనాన్ని కొనసాగించగలం. వీటితో పాటు చేయకూడని కార్యక్రమాలు ఏవైనా మన జీవితంలో ఉంటే అతి సులభంగా తొలగిపోతాయి. చేయకూడని కార్యక్రమాలు ఏంటి? మాంసభక్షణ చేయడము, మత్తు పదార్థాలు సేవించడము, జూదం ఆడటము,
వివాహేతర సంబంధాలు కలిగి ఉంది. చేయవలసిన 4 కార్యక్రమాలు నిష్ఠగా చేసినట్లయితే చేయకూడని వాటిలో 2 తమకు తాముగా తొలగిపోతాయి. మాంసభక్షం చేయడం కానీ, మత్తు పానీయాలు సేవించడం కానీ ఉండవు. మిగిలిన 2 ఏమిటి? జూదమాడము, వివాహేతర సంబంధాలు కలిగి ఉండడం. చేయవలసిన 4 నిష్ఠగా చేసినట్టయితే నిత్యం భాగవత్సేయ, భగవంతుని యొక్క దివ్యమైన కీర్తనల్ని శ్రవణం చేసినట్టయితే, దివ్యమైన లీలల్ని శ్రవణం చేసినట్టయితే అతి శీఘ్రంగా ఏమైనా పాపభూషణమైన కర్మల్లో నియుక్తమయ్యే విధానం ఏదైనా మన జీవితంలో ఉంటే కూడా అది మెల్లిమెల్లిగా మన నుంచి ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా ఉంది. ఇది కృష్ణ చైతన్య భాషిస్తుంది. అందుకని ఎలాంటి సంశయం లేకుండా వ్యక్తులంతా కూడాను తక్షణం కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి మానవ జీవిత లక్ష్యమైనటువంటి జన్మమృత్యు జరావత్ చక్రబంధం నుంచి ముక్తులు కావాలని అందరికి కూడా విజ్ఞప్తి. దయచేసి అందరూ కూడా మాతాజీ సంప్రదించి కృష్ణ చైతన్యాన్ని స్వీకరించండి. అతి సులభంగా స్వీకరించవచ్చు. ఇది కష్టతరమైన విషయం. తక్షణం స్వీకరించవచ్చు. అది ఈనాటి శ్లోకం యొక్క సారాంశంగా మనం పరిగణించవచ్చు. ఇక్కడ మనం ఇద్దరు మాతాజీ సంప్రదించిన క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయి. ఎవరికి మీ క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే ఈ రోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ నాకు చేయమన్నారు ప్రభుజీ. రాధారాణి మాతాజీ కీర్తన ఆలపించండి. సరే. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. రాము రాసుకొని చేస్తాను ప్రభుజీ. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రాజమనం. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రాజమనం. యశోదాభియో లోకాలాభవమానం పరమృష్టమద్యంతో ధృతగోప్యా. యశోదాభియో లోకాలాభవమానం పరమృష్టమద్యంతో ధృతగోప్యా. రుధం తం ముహునేత్రయుగ్మం మృజంతం కరాంభోజయోగ్మేన శాంతం కనేత్రం. రుధం తం ముహునేత్రయుగ్మం మృజంతం కరాంభోజయోగ్మేన శాంతం కనేత్రం. ముహు శ్వాసకం పత్రకంఠం భక్తిబద్ధం. ముహు శ్వాసకం మాతాజీ మీ వాయిస్ వినట్లేదు. మాతాజీ లేరు ప్రభుజీ. హరి బోల్. సో మనం ఇక్కడ ముగిద్దాం. ప్రేమతోని ఎవరు చెప్తారు? హరే కృష్ణ ప్రభు. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. హరమా సంగీతానికి జై. నమదాస్ ఠాకూర్ కి జై. సమేత భక్త బృందకి జై. శ్రీమద్ భాగవతం కి జై. 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 కృష్ణ కి జై. రావతి రమన్ ప్రభుజీ కి జై. ధన్యవాद प्रणाम. हरे कृष्णा प्रभु जी से माता जी. शिवराम प्रभु की जय. संघर्ष प्रभु की जय. वैदिक कृष्ण प्रभु की जय. सामवेद भक्त वृंद की जय. कंठराज श्रीमद् भागवतम की जय. వెరీ మచ్ మాతాజీ సెన్ ప్రభుజీ శ్రీల ప్రభుపాద గారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ సెన్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరి ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ.